నమస్తే. దేశంలో బంగారం రేట్లు భారీగా పతనమైపోతున్నాయి. ఒక పక్కన ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ యుద్ధంతో పెద్ద ఎత్తున కూడా బంగారం రేట్లు పెరిగిపోతూ ఉన్నాయని చెప్పేసి చాలామంది ఏం చేసిందంటే ముందుగానే బంగారం కొనిపెట్టుకున్నారు. బంగారంతో పాటు వెండి కూడా చాలా కొనిపెట్టుకున్నారు చాలామంది. ఎందుకంటే అక్కడ యుద్ధం అవుతుంది కాబట్టి. సో అక్కడ యుద్ధం వల్ల ఆ దేశాలపైన ప్రభావం పడుతుంది. ఇది బంగారం పైన ప్రధానంగా ప్రభావం పడి ఇది 2 లక్షలకు కూడా క్రాస్ చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి చాలామంది ఆశగా చాలా బంగారాన్ని కొనిపెట్టుకోవడం జరిగింది. కానీ అనూహ్యంగా ఆ యుద్ధం నేపథ్యంలోనే బంగారం యొక్క విలువ, వెండి యొక్క విలువ రోజు రోజుకు పతాక స్థాయికి చేరుతూ ఉంది. సో పతనమైపోతూ ఉంది రోజు రోజుకి. ఒకప్పుడు 1,80,000కి తులం బంగారం ఉన్నటువంటి రేటు ఇవాళ 22 క్యారెట్ల బంగారం కేవలం 1,28,000 మాత్రమే ఉన్నది. 1,28,000. ఇవాళ 22 క్యారెట్ల బంగారం పైన సుమారుగా ఎంత తగ్గిందంటే 5,500 రూపాయలు తగ్గింది. ఇవాళ 22 క్యారెట్ల బంగారం పైన. ఇక అదే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకి అంటే తులానికి స్వచ్ఛమైనటువంటి బంగారానికి దరిదాపుగా 6,000 రూపాయలు తగ్గింది. 6,000 రూపాయలు తగ్గి ఇది ఎంత వచ్చిందంటే 1,39,720 రూపాయలకు చేరింది. ఇవాళ 24 క్యారెట్ల స్వచ్ఛమైనటువంటి బంగారానికి 1,29,720 మాత్రమే. ఇక అదే 22 క్యారెట్ల బంగారం ధర చూసినట్టయితే ఉంటే 1,28,081 రూపాయి ఇక్కడ మనకు కనబడతా ఉన్నది. ఇక ఇది ఈరోజు ఉన్నటువంటి బంగారం రేటు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిదంటే చాలామంది బంగారం పైన ఇన్వెస్ట్ చేసి రోజు రోజుకు తగ్గుతుంది కాబట్టి ఇదే అదనుగా ఇక ఇంకా తగ్గుతుంది కావచ్చు అన్నటువంటి భావనకు రావడం జరిగింది. మనం చూసుకోవచ్చు ఒక 10 రోజుల క్రితం నుంచి ఇప్పటి వరకు బంగారం రేటు కనుక చూసుకున్నట్టయితే ఉంటే గత 10 రోజులుగా ఒకసారి అది కూడా మొన్ననే 550 మాత్రం పెరిగింది. కానీ మిగతా ఉన్నటువంటి 9 రోజులు ఎంతో కొంత తగ్గుతూనే వస్తూ ఉన్నది. ఇవాళైతే భారీగా బంగారం రేటు పడిపోయింది. ఒకేసారి ఒక 10 గ్రాముల బంగారం పైన మరి 6,000 రూపాయలు అంటే ఒక గ్రామ్ పైన దరిదాపుగా 600 రూపాయలు తగ్గింది. 600 రూపాయలు తగ్గింది. ఒకనొక దశలో 2 లక్షలు కూడా క్రాస్ చేస్తుంది కావచ్చు బంగారం ధర అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. సరే ఇంకా కూడా చాలామంది అడుగుతున్నారు, సార్ ఇంకేమైనా బంగారం రేటు ఏమైనా తగ్గేటువంటి అవకాశం ఉంటుందా అంటే ఈ ట్రెండ్స్ని కనుక చూసినట్టయితే ఉంటే ఇంకా తగ్గేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉన్నది. కొంతమంది నిపుణులు ఏమని చెప్తున్నారంటే 1,00,000 రూపాయలకు కూడా తులం బంగారం వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్తా ఉన్నారు. ఇదే కనుక ఈ ట్రెండ్స్ కనుకనే కొనసాగినట్టయితే ఉంటే ఈ 10 రోజులుగా వరుసగా బంగారం రేట్లు ఏదైతే తగ్గుతున్నదో ఇంకొక 10 రోజులు కనుక తగ్గినట్టయితే ఉంటే 1,80,000 ఉండే బంగారం ఒక 3 మంత్స్ క్రితం 1,80,000 వరకు టచ్ చేసింది. 1,80,000 మార్కు టచ్ చేసి 2 లక్షల వరకు దూసుకు వెళ్ళేటువంటి అవకాశం కనిపించింది. కానీ కేవలం ఇప్పుడు ఉన్నటువంటి ఈ నేపథ్యంలోనే దరిదాపుగా 50,000కు పైన తగ్గిపోయింది బంగారం రేట్ అంతా కూడా కేవలం ఈ 10-15 రోజుల కాలంలోనే. అంటే ఇంకా ఈ 10 రోజుల ట్రెండ్ కనుక ఇట్టే ఉన్నట్టయితే ఉంటే ఇంకొక 20-25,000 తగ్గినట్టయితే ఉంటే 1,00,000కు కూడా చేరొచ్చు అని చెప్పేసి చాలామంది నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. చాలామంది ఇన్వెస్ట్ చేసినటువంటి బంగారాన్ని అమ్ముతుండడం, బంగారాన్ని కూడా పెరిగినటువంటి రేటు పెట్టి ఎవరు కూడా కొనేటువంటి ఆసక్తి చూపెట్టలేదు. బంగారం లేకపోయినా పర్వాలేదు కానీ ఇప్పుడు తీసుకుంటే ఇబ్బందులు పడతామని చెప్పేసి చాలామంది బంగారం వైపు చూడట్లేదు. కొనడం పక్క పెట్టు, కనీసం ఆ షాప్ వైపు కూడా చూడట్లేదు. అందుకని చెప్పేసి బంగారాన్ని ఎవరు కొనకపోవడం, కొన్నటువంటి బంగారాన్ని మళ్ళీ చాలామంది అమ్ముతుండడంతో ఈ సంబంధించినటువంటి రేటు తగ్గుతున్నట్టుగా, అలాగే పశ్చిమాసియా యుద్ధం ఏదైతే ఉందో ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ యుద్ధం, ఈ నేపథ్యంలోనే బంగారం పైన చాలా ప్రభావం పడ్డది. ఇక వెండి ధర కనుక చూసుకున్నట్టయితే ఉంటే అమాంతం పడిపోయింది. వెండి ధర కేవలం 2,30,000 వరకు రావడం జరిగింది. ఇవాళ ఒక్కరోజే 20,000 రూపాయలు తగ్గిపోయింది వెండి కిలోకి. వెండి ధర కూడా పరుగులు తీసింది. వెండి ధర అమాంతం కూడా అది మనం చూసుకున్నట్టయితే ఉంటే అది దరిదాపుగా 4 లక్షల కాడికి ఏమో పోయినట్టుంది నాకు తెలిసి కిలోకి. కానీ ఇక్కడ కేవలం వెండి ధర మాత్రం ఎంత కనపడుతుందంటే ఇలా 2,30,000 మాత్రమే కనపడుతుంది. వెండి ధర కుప్పకూలిపోతుంది. బంగారం ధర కూడా అదే స్థాయిలో ఉంటే వెండి ధర తగ్గితే కేజీకి 6,000, 7,000, ఇవాళ అయితే ఏకంగా 20,000 తగ్గిపోయింది. ఇన్వెస్ట్మెంట్ ఎవరు కూడా చేయట్లేదు బంగారం పైన. సో ఇదంతా కూడా ఈ యొక్క గోల్డ్ రేటు పతనానికి దారితీస్తున్నటువంటి అంశాలు. సో ఒకసారి చూసుకోవచ్చు 22 క్యారెట్ల బంగారం హైదరాబాద్లో 1,28,081 రూపాయలు కనబడుతున్నది. సో ఆయా సంబంధించినటువంటి వేరే రాష్ట్రాల్లో 100 రూపాయలు అటు ఇటు ఉండొచ్చు కానీ వేలల్లో పెద్దగా తేడా ఉండదు.
ముంబైలో కానీ, బెంగళూరులో కానీ, కోల్కతా కానీ, ఢిల్లీలో కానీ, ఇంకా వేరే రాష్ట్రాల్లో కొంత 100 రూపాయలు డిఫరెంట్ మాత్రమే ఉంటుంది. 500, 1000 రూపాయలు, 5000 డిఫరెంట్ అసలు కూడా కనపడదు. కానీ మన తెలంగాణలో, అది కూడా హైదరాబాద్లో 1,28,081 రూపాయి 22 క్యారెట్ల పైన కనబడతా ఉంటే 24 క్యారెట్ల బంగారం 1,39,720 రూపాయలు ఉన్నది. అలా 1,39,720 అంటే ఇలా ఒకరోజే 6,000 రూపాయలు తగ్గిపోయింది 24 క్యారెట్ల బంగారం పైన. ఇదంతా కూడా జిఎస్టీతో కలుపుకుంటే, జిఎస్టీ ఇన్క్లూడ్ జిఎస్టీ 3% కలుపుకుంటే ఇదంతా పడతా ఉంది. సో మొత్తానికైతే మాత్రం 22 క్యారెట్ల బంగారం సంబంధించినటువంటి గ్రామ్కి 18,059 రూపాయలు కనబడతా ఉన్నది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి 24 క్యారెట్లకు సంబంధించినటువంటి బంగారం ధర దరిదాపుగా ఇప్పుడు మనం చూసుకోవచ్చు. 24 క్యారెట్ల బంగారం 1,39,720 రూపాయలు మాత్రమే కనబడతా ఉన్నది. ఒకసారి తగ్గినటువంటి బంగారం ఎందుకు కొనట్లేదు, ఎందుకు ఈ రేట్లు తగ్గుతూ ఉన్నది అనేది ఒకసారి చూసినట్లయితే, అమెరికా ఇరాన్ మధ్య దాడులు ముదురుతుండడం, వస్తువుల ధరలు పెరుగుతాయనే భయం, ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు పెరుగుతాయన్న ఆందోళన వల్ల ప్రపంచ మార్కెట్లు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. దీంతో అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు భారీగా పడిపోతున్నాయి. అమెరికా ఇరాన్ యుద్ధం తీవ్రతరం కావడం, ముడి చమురు ధరలు అధికంగా ఉండడంతో ద్రవ్యోల్బణంపై ఆందోళనలు పెరిగాయి. ఇక బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయంటే, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో యుద్ధం మొదలైనటువంటి కొత్తలో అందరూ పోటీ పడి బంగారం కొనడంతో ధరలు ఆకాశానికి అంటినాయి. ఏది ఆ యుద్ధం అవుతుంది కదా, సో ఆ యుద్ధం నేపథ్యంలో రేట్లు అన్నిటికీ పెరిగిపోతాయి కదా, దాంట్లో భాగంగానే ఆ యుద్ధం ద్వారా ఇక్కడ కూడా పెరిగిపోతాయి కావచ్చు రేట్లు అని చెప్పేసి చాలామంది డబ్బులు లేకపోయినా కానీ అప్పులు తెచ్చుకొని మొత్తం బంగారం పైన పెట్టుబడి పెట్టిళ్ళు. కానీ ఇక్కడ అనూహ్యంగా బంగారం పెరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఊహించారు, కానీ బంగారం తగ్గుతూ వస్తూ ఉన్నది. సో ఆకాశానికి అంటే అటువంటి అవకాశం ఉంటుందని చెప్పి చాలామంది భావించుళ్ళు. ఇప్పుడు అంత రేటు పెట్టి ఎవరు కొనలేకపోతుండడంతో ధరలు మెల్లగా దిగొస్తున్నాయి. ఎందుకంటే పెరిగినటువంటి బంగారం ఏదైతే ఉన్నదో బంగారం కొనడం ఇంకా సాధ్యం కావట్లేదు. కాబట్టి బంగారం రేట్ ఎక్కువ ఉండడం వల్ల ఎవరు కూడా అంత పెట్టి కొనలేకపోతుండడంతో ధరలు మెల్లగా దిగొస్తున్నాయి. ధరలు బాగా పెరిగినప్పుడు కొన్నవారు ఇప్పుడు ఆ లాభాన్ని నగదుగా మార్చుకోవడానికి ఉన్న బంగారాన్ని అమ్మేస్తున్నారు. ఇక ఇప్పుడు 1,26,000 ఏమో ఉన్నది, 1,28,000 ఉన్నది. ఈ 1,28,000కి ఇక వచ్చిందే చాలు అన్నట్టుగా చాలామంది పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు నగదు రూపంలోకి మార్చుకునేందుకు చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు, బంగారాన్ని అమ్ముకుంటున్నారు అటుగా. ఇక మళ్ళీ అంత రేటు పెరుగుతుందో లేదో ఉన్నటువంటి రేటుకి అమ్ముకుందామని చెప్పేసి వీళ్ళంతా కూడా బంగారం మళ్ళీ అమ్మడం ద్వారా రేట్లు కూడా తగ్గేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. సో ధరలు పెరిగినప్పుడు కొన్నవారు ఇప్పుడు ఆ లాభాన్ని నగదుగా మార్చుకోవడానికి ఉన్న బంగారాన్ని అమ్మేస్తున్నారట. దీనివల్ల మార్కెట్లో బంగారం నిల్వలు పెరిగి ధరలు తగ్గుతున్నాయి. బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉండడంతో ప్రజలు బంగారం మీద కంటే డిపాజిట్లు లేదా బాండ్ల మీద పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయనే భయం మొదలైంది. ఇది కూడా వడ్డీ రేట్లు పెరగడానికి దారితీస్తున్నది. ఈ రోజు కనుక చూసినట్టయితే గ్రాముకు అంటే 24 క్యారెట్ల బంగారంకి 1 గ్రామ్ మీద 595 రూపాయలు తగ్గి మరి ఇదంతా కూడా ఎంత దరిదాపుగా 1,40,000కు మాత్రమే దొరుకుతా ఉన్నది తులం. ఇక 22 క్యారెట్ల బంగారం కూడా 545 రూపాయలు తగ్గిందట. ఇది యాజ్ ఇట్ ఈస్గా కనబడుతుంది 1,28,000 రూపాయలు. చూసుకోవచ్చు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 5,950 తగ్గి 1,40,020 రూపాయలకి, అలాగే 22 క్యారెట్ల బంగారం ధర కనుక చూసినట్టయితే 5,450 రూపాయలు కూడా తగ్గడం జరిగింది. అంటే 24 క్యారెట్ల బంగారం పైన దరిదాపుగా 6,000 రూపాయలు, అలాగే 22 క్యారెట్ల బంగారం పైన 5,500 రూపాయలు తగ్గి ఇదంతా కూడా 1,28,350 రూపాయలకి ఏదైతే 22 క్యారెట్ల బంగారం దొరుకుతుంది. 24 క్యారెట్ల బంగారం 1,40,020 రూపాయలకు ఈరోజు చేరడం జరిగింది. ఇట్లా వరుసగా చూసినట్లయితే వారం 10 రోజులుగా చూసినట్లయితే బంగారం రోజు రోజుకు దిగొస్తుంది. సో 2 లక్షలకి క్రాస్ చేస్తుంది అనుకున్నటువంటి బంగారం ధర అమాంతంగా తగ్గిపోవడం. సో ఇన్వెస్ట్ చేసినటువంటి బంగారం పెద్ద మొత్తంలో కొన్నటువంటి వ్యక్తులంతా కూడా వాళ్ళు నగదు రూపంలోకి మార్చుకోవడానికి బంగారాన్ని సైతం కూడా అమ్మేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక పక్కన బంగారం రేట్లు దిగి రావడం తోటి వాళ్ళు బంగారం పైన పెట్టుబడి పెట్టి కొన్నటువంటి బంగారాన్ని అమ్మడం ద్వారా ఇదంతా కూడా రేట్లు, అంతేకాకుండా ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో బంగారం అండ్ వెండి రేట్లు కూడా భారీగా పతనం అవుతున్నట్టుగానైతే తెలుస్తోంది. రానున్నటువంటి భవిష్యత్తులో సైతం కూడా ఇంకొక
15 నుంచి ఇంకొక 20,000 కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి చాలామంది నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. ఈరోజు బంగారం ధర కూడా నేను ఇంతకుముందే చెప్పడం జరిగింది. ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 1,39,720 రూపాయలు ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 1,28,081 రూపాయలు మాత్రమే ఇలా మార్కెట్లో దొరుకుతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.